రండి. దేవుని నామం స్తోత్రములు. ప్రభువైన యేసు క్రీస్తు ఇండియా పెంతుకొస్తు దేవుని సంఘము సంఘ పెద్దలకు, సంఘ సమాజానికి, స్త్రీ సమాజానికి, ఈ శనివారపు ప్రార్థన కుటుంబాలకు, ఆన్లైన్ వర్షిప్కు మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. దేవుని కృపను బట్టి ఇలాగ ప్రార్థన చేయడానికి దేవుడు మనకి కృపను గ్రహించినాడు. దేశ కాల పరిస్థితులను బట్టి మనం ఇలాగ ఆన్లైన్లో కొన్ని ప్రార్థనలు జరిగించుకుంటూ ఉన్నాం. ఈ పరిస్థితి తీసేయబడి దేవుడు తనకు చెప్పినట్లుగా ప్రార్థనలో గడుపుదాం. మెట్టుకు ఈ ఆరంభంలో పాల్పంచుకోవడానికి మిమ్మల్ని అందరినీ కూడా యేసు క్రీస్తు ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి దేవ, స్తోత్రుడా, ధనుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రం నాయన. ఈలాగ ఈ సాయంకాల వేళ తండ్రి మీ పాద సన్నిధిని ప్రార్థన చేయటకు మేము కూడి వచ్చిండగా, కూడి వచ్చిన మమ్మల్ని మీరు దర్శించి నీ కృపకు పాత్రుడుగా మమ్మల్ని నాయన ఎంచి నీ దయ చొప్పున మేలుకొనుటకు మమ్మల్ని, కుటుంబాలను, సంఘాన్ని, పేదలను, పట్టణాన్ని, రాష్ట్రములు, దేశములు జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. అనేక దేశంలో నాయన అధిక సంఖ్యాకులు తండ్రి ఈ కోవిడ్-19 వలన బాధపడుతుండగా ఈ విపత్తు తీసివేయబట్టుకు మీరు ఆజ్ఞ అనుగ్రహించమని వేడుకొంటున్నాం తండ్రి. జనులు బాగుపడినట్లుగా తండ్రి మీరు ఈ కార్యం చేస్తున్నారని, ఈ కార్యం చేసి మీ మహిమను మీరు వెల్లడి చేస్తున్నారని సాక్ష్యం చెప్పగలిగినట్టుగా మందిర ద్వారము తిరుగుబడ్డకు జీవోత్సాహంతో ప్రజలందరూ కూడా మందిరంలో ప్రవేశించి మీ పరిశుద్ధ పాదసన్నిధిని ఆశ్రయించి మునుపటలోనే స్తుతులను, అర్పణలను మీకు అర్పించగలిగినట్టుగా మానవాళిపై మీ దయా కరుణాహస్తము దేవతను చాచి ఉంచి మీ కృపకు పాత్రుడుగా మీరు రక్షించుకుని మీ ప్రజలను తండ్రి మీరు నాయన మరి కుమారు జ్ఞాపకం చేసుకుని దయచొప్పుని వేడుకొచ్చున్నాం తండ్రి. ఈ సాయంకాల వేళ సంఘ బిడ్డల హక్కులను బట్టి ప్రార్థన చేస్తున్నాము. బలహీనను బలపరచండి, వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరచున్నాయన. వృద్ధాప్యంలో ఉన్న వారికి వారి యొక్క రాకపోకల్లోనేవి, కుటుంబ జీవితంలోనేవి, వారు ఆహారం స్వీకరించలేనిదేవి తండ్రి వారికి కావాల్సిన మందులు, పోషణ, కావలసిన బలము, కావలసిన కను దృష్టి మీరు అనుగ్రహించండి ఆయన. తండ్రి మీ కృపకి ఏర్పరచుకున్న గర్భవతులను దర్శించండి. సుఖ ప్రసవం కొరకు వారిని సిద్ధపరచవచ్చు ఆయన. అలాగనే గర్భం పొందుకునేటటువంటి నీ కుమార్తె స్వాతిని, మేరీ గ్రీస్ కోడల్ని, అలాగే తండ్రి నాయన కుట్టిని దర్శించండి. ఇంకా ఎవరైతే గర్భం పొందినారో ఆ చిన్నపిల్లల పక్షంగా మీరు ఉండమని వేడుకొచ్చుతాం తండ్రి. సంఘములో చిన్నపిల్లలను నాయన కాపుదల భద్రపరుచున్నాయన. స్త్రీ బాల వృద్ధులను జ్ఞాపకం చేసుకున్నామని వేడుకొచ్చున్నాం తండ్రి. ఈ యవనస్తులకు నీ బలం ధరింపజేయనాన. ఈ యవనస్తులు కళ్ళ కందులని, మీ యవనులు దర్శనములు చూస్తారని, అనే భాషలు మాట్లాడదరని, ఆత్మ కలిగి ప్రవచించుతారని చెప్పినావు తండ్రి. ఆత్మ పుణ్యుల విషయంలో యవనస్తులను దేవ మీరు ఏర్పాటు చేసుకోమని వేడుకొచ్చున్నాం తండ్రి. కీర్తి శోధం తొలగించిన ఆయన మెట్టుకు మాతటి తిరిగి నాయన క్రీస్తు చేసిన కలిగిన మనసు మేము కలిగినట్టు తండ్రి మీ బోధనను అనుసరించి లోకములకు క్రీస్తును చూపగలుగుటకు, క్రీస్తు యొక్క సారూప్యంలోనికి మార్చబడగలిగినట్లుగా రూపాంతర అనుభవంతో మీ పాదసన్నిధిని దేవ మీ శిలువ కడగబడినటువంటి వీళ్ళందరూ కూడా ఆత్మనింపుదల కలిగి నాయన అనుదినము కూడా తండ్రి శిలువ మోయచ్చు మీకు సాక్షులుగా ఉంటూ సహాయం దయచేయండి తండ్రి. కుటుంబాల మీద జరిపించబట్టి మీ సహాయం దయచేతండి. మేలు చేత తృప్తిపరచిన ఆయన కృతజ్ఞత పొందండి.
ఈ రాత్రి వేళ అర్పించినటువంటి ప్రార్థన దైవతండి నాయన నన్ను మీరు ఆలకించండి నాయన. స్తుతులను అర్పించడానికి స్తుతులను స్వీకరించిన ఆయన స్తుతులపై ఆసనగా మీరు ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్న సమస్త విషయాల్లో దేవతండి ఈ యొక్క శనివారం ప్రార్థన కూడా మీ దృష్టికి అంగీకార్యమైనట్టుగా మాకు తండ్రి దీవెనికరంగా ఆజ్ఞాపించి మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ఈ మనవులను మా ప్రభువును మీ ప్రియకుమారుడని నేర్పిస్తామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పడదామా? వస్తుంది ఇది ఉంది ఇల్లు విజయ కీర్తన పాటల పుస్తకంలో నుండి 451 నెంబర్ పాట పాడుకుందాం. 451 నెంబర్ పాట పాడుకుందాం. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము ఘనపరచేదం. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము ఘనపరచేదం. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా ఉండేదం, సంతోషముగా ఉండేదం. ప్రభు యేసుని పూజించేదం, అనుదినము ఘనపరచేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవమైన యేసు మనకు ఉన్నాడు, జీవజలారుచులు మనకు చూపాడు. జీవమైన యేసు మనకు ఉన్నాడు, జీవజలారుచులు మనకు చూపాడు. మన పాపం తీసాడు, మన శాంతి ఇచ్చాడు. పాపం తీసాడు, మన శాంతి ఇచ్చాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. మేలులెన్నో మన ప్రభు, బాధలన్నీ తీరువాడు మన ప్రభు. మేలులెన్నో చేయువాడు మన ప్రభు. ఈ భూమిలో ఈనాటి ప్రభు హల్లెలూయా. ఈ భూమిలో హల్లెలూయా 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 హల్లెలూయా
రాజ్యంలో చేరండి సాగండి పరలోక రాజ్యంలో చేరండి త్వరలోనే ప్రభు యేసు రారాజై రానుండే త్వరలోనే ప్రభు యేసు రారాజై రానుండే హల్లెలూయా 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 ప్రభు యేసుని పూజించెదము అనుదినము ఘనపరచెదము ప్రభు యేసుని పూజించెదము అనుదినము ఘనపరచెదము కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా నుండెదము సంతోషముగా నుండెదము ప్రభు యేసుని పూజించెదము అనుదినము ఘనపరచెదము ప్రభు యేసుని పూజించెదము అనుదినము ఘనపరచెదము హల్లెలూయా మంచిది. మన ఉచికీర్తన పాట పుస్తకంలో నుండి 365 నంబర్ పాట పాడుతున్నాం. 365 నంబర్ పాట పాడుతున్నాం. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు ప్రతి క్షణము నీ పక్షముండు
Thank you.
పరమాయెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరుడికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా తన పిల్లలు పెంచుకోని ప్రేమానురా పిలచిన కూడిని కోరి చెక్కల కింద తన పిల్లలు పెంచుకోని ప్రేమానురా పిలచిన కూడిని కోరి పిలిచారు ప్రభుని వెనుదీయకు ప్రభునుండి పిలిచారు ప్రభుని వెనుదీయకు ప్రభునుండి పరమాయెరూషలేమా పరిశుద్ధ భూషణాలతో వరుడికై అలంకరించి సిద్ధపడే వధువు సంగమా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు పేట సంఘ బిడ్డలకు, స్నేహితులకు, ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్నటువంటి బిడ్డలకు మరి ఎక్కువగా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ శనివారపు రాత్రి వేళ ప్రార్థన కొరకై మనము కూడి వచ్చినట్టుగా మనందరం కూడా దేవుని సన్నిధిని అందరూ కూడా ప్రార్థనలో గడిపేటటువంటి రోజు. బుధవారాన్ని బైబిల్ స్టడీకి, శుక్రవారాన్ని స్త్రీల సమాజ పరిచర్య కొరకు సంఘాలు సాధారణంగా ప్రత్యేకపరచుకుంటాయి. అన్నిటికి మించి ఉదయమున, సాయంకాలమున, రాత్రి జామున యందు 3 పూట్ల కూడా ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలు అనేక మంది, కోటాను కోట్ల మంది ఉన్నారు. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దాం. ప్రార్థన ఊపిరిగా కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు. ప్రార్థన చేయడం కోసమే బ్రతికినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకే ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను బట్టి నేను దేవునికి వందనాలు తెలుస్తూ, దేవునికి మీకు తోడేయండి. మన ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించి అన్నిటికీ మించి తన దయని బట్టి, తన దయా సంకల్పాన్ని ప్రపంచంలో విపత్తులు దేవుడు తొలగించినట్లుగా ఇలాగే ప్రార్థనలు మనందరం కూడా ముందుకు సాగుతాం. అలాగే సంఘానికి ఒక విజ్ఞప్తి ముందుగా తెలియజేస్తున్నాను, గమనించండి. ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘము పశ్చిమ తారక నగర్ విజయవాడ సంఘ బిడ్డలకు విజ్ఞప్తి. రేపు ఉదయకాలము ఆరాధన
11 నుంచి 12:30 వరకు మాత్రమే ఆరాధన ఉంటుంది. 11 గంటల 15 నిమిషాల తర్వాత సంఘంలోకి ఎవరు కూడా అనుమతించబడదు. మరి దూరం నుంచి వచ్చే వాళ్ళైతే తప్ప సమీపస్తులు 11:15 తర్వాత లోపలికి రావడానికి అవకాశం లేదు. ఇలాగ 3 వారాలు తెలియజేయబడుతుంది. 3వ వారం నుంచి చెప్పబడదు. ఆరాధన సమయం తగ్గించబడింది కనుక అందరూ కూడా గమనించాలని ప్రోపేట తెలియజేస్తున్నాం. అలాగే మరి ఒక మనవి, ప్రభుత్వము అలాగే డాక్టర్స్, మన అధికారులు ప్రత్యేకించి ప్రజల మేలు అనగా మన కుటుంబాలు, మన బిడ్డలు, మన కోసం చెప్తున్నటువంటి ఈ COVID-19 విపత్తుల గురించి ఉన్నటువంటి హెచ్చరికలను ఎక్కువగా ప్రజలు లక్ష్య పెట్టడం లేదు. People are not maintaining social distance and people are not taking much care in wearing their mask and sanitizing their hands. Such things many people are not following. దానివల్ల అనేక మందికి ఇది అపాయకరంగా ఉంది. గమనించండి, సహకరిద్దాం ప్రభుత్వానికి. మరి ప్రాముఖ్యంగా సంఘంలో ఉన్నప్పుడు మనము వీటిని ఎక్కువ పాటించాలని ప్రోపేట కోరుతున్నాను. దయతో గమనించండి. ఈ రాత్రి వేళ ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన 20వ వచనాన్ని మనం చదువుకుందామండి. 107వ కీర్తన 20వ వచనాన్ని ఒకసారి మనము ధ్యానం కొరకే తీసుకున్నాము. దీనిని చదవాలని ప్రోపేట నేను కోరుతున్నాను. ప్రశాంత్ చదువుతుందండి లేఖన భాగాన్ని. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుట్టలో నుండి వారిని విడిపించను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, స్తోత్రాడుడా, ఘనుడా, పరిశుద్ధుడా, మీరు సెలవిచ్చినటువంటి ఈ లేఖనం కొరకు స్తోత్రం. ఆయన ఈ లేఖనము మీది బిడ్డలని వారు తండ్రి, మేమున్న పరిస్థితుల్లో నాయన మీ వాక్కు ద్వారా ఆకాశ విశాలమును, సముద్ర అగాధ జలములను, భూమిపై ఉన్నటువంటి సృష్టములను, సమస్త సృష్టిని ఎలాగైతే మీరు జరిగించి ఉన్నారు, మీ ఆజ్ఞను బట్టి మేఘములు తండ్రి నాయన వర్షించుటకు నాయన బయలు వెళ్ళిన తండ్రి నాయన, ఉరుమును ఉరిగింపజేసేవాడు నీవే తండ్రి నాయన, గాఢాంధకారమును మరుగు చేసేవాడు, వెలుగును గ్రహించే దేవుడు నీవే నాయన. వెలుగు కమ్మని మీరు పలుకుగా మీ వాక్కును బట్టి వెలుగు కలిగిన రీతిగా నా తండ్రి స్వస్థత కలుగునట్లుగా జనుల కొరకు మీరు స్వస్థతలుగా కనిపించి వెళ్ళిపోతున్నాం తండ్రి నాయన. మా దోషం పోవునట్లుగా మమ్మల్ని మీరు కడగండి తండ్రి. మీ మా కొరకే రక్తము ప్రోక్షించి మీరు పొందినటువంటి దేశంలో, ప్రపంచంలో, పట్టణంలో ఈ పొత్తు తీసి సహాయం దయచేయండి. సంఘబిడ్డల చుట్టూ మీ కంచి, కుటుంబాల చుట్టూ మీ కంచి మీరు ఉంచండి. ప్రార్థనలు ఆలకించిన ఆయన ఇది తీసేయబట్టి సహాయం దయచేయండి నాయన. కన్నీరుతుడు నాయన, భయమును ఆందోళన తీసేయండి, నిపుణమును దయచేయండి, ధైర్యపరుచిన ఆయన. బిడ్డల చుట్టూ మీ కంచి మీరు ఉంచండి. మీరు పూనుకొని మీ గుర్తుపి మీరు పూనుకొని ఈ కార్యం నెరవేర్చి ఈ వాక్యం ద్వారా ఈ యొక్క రాత్రి వేళ నాతో మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందుకొనమని యేసునామమున ఈ మనవులను అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. I would like to read this verse from English Bible, Psalms 107, 20th verse. He sent his word and healed them and delivered them from their destructions. ఈ వచనములో 2 మాటలను మనము చూస్తున్నాం. మొదటిదేమనగా, దేవుడు తన యొక్క వాక్కును పంపి ఆయన వారిని బాగు చేసెను. రెండవది, ఆయన వారి యొక్క he delivered them from their destructions. వారికి కలిగినటువంటి విపత్తు నుంచి, వారు పడిన గుంటలలో నుండి ఆయన వారిని విడిపించెను. విడిపించే దేవుని మనము కలిగి ఉన్నాం. అలాగనే బాగు చేసే దేవుని మనము కలిగి ఉన్నాం. దేవుడు బాగు చేయగలవాడని వినినప్పుడు
దేవుడు తనని బాగు చేస్తాడనే మాటను ప్రవక్త ద్వారా విని ఉన్నప్పుడు లేఖనంలో ఆ యొక్క 38వ అధ్యాయము యెషయా గ్రంథంలో భక్తుడైనటువంటి హిజ్కియా, రాజైనటువంటి హిజ్కియా ఒక మాట చెప్తూ ఉన్నాడు. 16వ వచనం చివరి భాగంలో ఈ మాట ఉంది. 16వ వచనం అంతా కూడా చదువుకుందాం. 38వ అధ్యాయం యెషయా గ్రంథము 16వ వచనం. ప్రభువా, వీటి వలన మనుష్యులు జీవించుదురు, వీటి వలననే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయదు, నన్ను జీవింప చేయదు. దేవుడు బాగు చేయగలిగినటువంటి మానవుని యొక్క అవిధేయతను బట్టి, పాపాన్ని బట్టి లోకంలో శాపం వచ్చింది, మరణం ప్రవేశించింది. మానవుడు తన మునుపటి మహిమను పోగొట్టుకొని ఈ దేహము వ్యాధి బాధలకు లోనయ్యేదిగా ఉంది. శ్రమానుభవానికి మానవుడు లోపరచబడ్డాడు. ఈ శరీరము దేవుని మహిమకు ఎప్పుడైతే దూరమైందో, ఈ శరీరంలో ఎప్పుడైతే దేవుని యొక్క కృపకు మనం దూరంగా ఉన్నామో అప్పటి నుంచి వ్యాధులకు మన మీద అధికారం అనేది ఏర్పడింది. అయితే హిజ్కియా యొక్క మాటల్లో దేవుడు నీవు నన్ను బాగు చేయదు అని ఆయన ఎంతో విశ్వాసంతో చెప్పినటువంటి మాటల్లో చాలా లోతైనటువంటి అర్థం ఉంది. ఇందులో విశ్వాసం ఉంది, నిశ్చయత ఉంది, అలాగే నిరీక్షణ కూడా ఉంది. మనం చూస్తే దేవుడు బాగు చేసే దేవుడిగా లేఖనాల్లో ఆయన కనిపిస్తూ ఉన్నాడు. చెదిరిపోయిన ఇశ్రాయేలును ఆయన సమకూర్చిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాన్ని చూసినట్లయితే గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు. దేవుడు బాగు చేస్తే అది ఎప్పటికీ కూడా బాగుగానే ఉంటుంది. దేవుడు బాగు చేస్తే మునుపటి కంటే కూడా అధికమైన మేలు పొందుకునేలాగా మనల్ని ఆయన బాగు చేస్తాడు. నన్ను దేవునికి స్తోత్రం చెప్దాం. నాట్ ఓన్లీ హీ హీల్స్ us, ఇబ్బందుల నుంచి మనం పడినటువంటి స్థితి నుంచి ఆయన విమోచించేటటువంటి వాడుగాను, లేవనెత్తేటటువంటి వాడుగాను ఆయన ఉన్నాడు. ఆదికాండము 20వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే దేవుని యొక్క ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని యొక్క స్నేహితులైనటువంటి అబ్రహాం భార్య అయినటువంటి శారాయికి వ్యతిరేకంగా లేచినటువంటి ఆ యొక్క అబీమెలెకును ఎరిగి దేవుడు తనను బాగు చేయగలడని చెప్పేసి ఆయన కూడా దేవుని దగ్గర కన్నీటితో, పశ్చాత్తాపంతో దేవుని వేడుకుంటూ ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని నుండి అడుగుతూ ఉన్నాడు. ఈ దినాన మనము కూడా అలాగే దేవుని దగ్గర వేడుకొనుటకు బద్ధులమై ఉన్నాము. పరిశుద్ధాత్మ కలిగినటువంటి దేవుని యొక్క ఆ ఆత్మ కలిగిన నేను మీకు మనవి చేస్తున్నాను. 14వ కీర్తన 41వ కీర్తన మనం చూసినట్లయితే 4వ వచనంలో మనకి ఒక గొప్ప విషయాన్ని మనము చూడవచ్చు. ఆయన యెహోవా, ఇక్కడ దావీదు దేవుని దగ్గర ఒప్పుకోలుతో ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేస్తున్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. దావీదు రాజు అయి ఉండి రాజు పాపం చేస్తున్నాడని ప్రజలకు తెలిసినప్పుడు రాజుల వారు ఆ యొక్క చిన్న చూపు చూస్తారనేటటువంటి సిగ్గు ఆయన పడలేదు. ఇది నన్ను అనేక మంది ఏం చేస్తున్నామంటే నయమాన్లాగా మన దోషాలను మనము కప్పుకుంటూ ఉన్నాం. దేని వలన వ్యాధి కలుగుతుంది, దేని వలన దేవుడు మన చెయ్యి విడుస్తున్నాడు అనేది మనం గ్రహించడంలా, అలాగే దేని వలన నేను స్వస్థత పొందగలను. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు 107వ కీర్తనలో ఆయన తన వాక్కును పంపి నన్ను బాగు చేశాను. వాక్కు పంపి నన్ను బాగు చేసిన మాటను కీర్తనకారుడు 107వ కీర్తనలో చెప్పి ఉండగా
38వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ వచనంలో మరి రాజైనటువంటి హిజ్కియా ఏమంటే దేవుడే స్వయంగా తనని బాగు చేస్తాడనేటువంటి మాటను చెప్తూ ఉన్నాడు. అలాగే దేవుని కుమారుని ద్వారా మనకు స్వస్థత ఉన్నటువంటిది లేఖనము తెలియజేస్తున్నాను. ఒకసారి గమనించండి. మనల్ని బాగు చేయడానికి దేవుడు ఎన్నెన్ని విధాలుగా ఆయన మార్గాలను తెలుగు చేశాడు కదా. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక్క దినమైనా కానీ దావీదులాగా యెహోవా నన్ను స్వస్థపరచము, దేవా నన్ను కరుణింపుము, ఈ కరుణించము స్వస్థపరచమని వేడుకోవడానికి ముందుగా 14వ కీర్తనలో 41వ కీర్తన 4వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నీ ఎదుట, నీ దృష్టి ఎదుట నేను పాపము చేస్తున్నాను. ఈ మాట చెప్పడానికి ముందు ఆయన దేవుని యొక్క స్వస్థపరిచే శక్తిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. 41వ కీర్తన 3వ వచనంలో రోగసేవిదే యెహోవాని ఆదరించును, రోగము కలుగా నీవే వారిని స్వస్థపరచుదువు. దేవుడు మన యొక్క రోగశయ మీద ఆయన మనల్ని స్వస్థపరచడం మాత్రమే కాక ఆదరించి హీ ప్రొవైడ్స్ us కంఫర్ట్, హీ కంఫర్ట్స్ అవర్ సోల్. ఆయన మన ఆత్మలో మనకి ఆదరణ కలుగజేసి రోగశయ్య మీద యెహోవా వారిని ఆదరించును. ఎంత మధురమైనటువంటి మాట ఇది. డాక్టర్ దగ్గరికి వస్తే మనం ఆస్తి కలిగి డాక్టర్ చూసి ఆయనకి మన బాధ చెప్పుకుంటాం. పిలిచి మరి సిస్టర్కి లేదంటే అక్కడ ఉన్నటువంటి నర్స్కి, కేర్ టేకర్కి మనం ఏం చేస్తామంటే మన స్థితి మనము చెప్పుకుంటాం. వారి దగ్గరికి వస్తే సరిపోదు కదా. వారు వచ్చినప్పుడు మనం వారికి మన స్థితిని కనపరుచుకోవాలి, మనము చెప్పాలి. ఎక్కడ మనకి బాధ ఉందో వారికి మనము చూపెట్టాలి. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని దగ్గర కూడా దావీదు ఏమంటున్నా అంటే, ప్రభువా నేను నీ దృష్టి ఎదుట పాపము చేసి ఉన్నాను. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. అలాగే శత్రువు యొక్క దృష్టి ఎలాగుందో దేవుని యొక్క దృష్టి ఎలాగుందో కూడా ఆయన ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గురించి 41వ కీర్తన 7వ వచనంలోను 8వ వచనంలోను దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. నన్ను ద్వేషించు వారు కూడి నా మీద గుసగుసలాడుతున్నారు, నశింపజేయమని వారు నాకు కీడు చేయ ఆలోచిస్తున్నారు. కుదరని రోగం వారికి చెప్పుకొనుచున్నారు. చూడండి, మానవులు వ్యాధిని గురించి ఆలోచించేటటువంటిది అది భిన్నంగా ఉంటుంది. అది ఆదరణ కలిగించేదిగా ఉండదు. మానవులు అపహాస్యం చేస్తే, మానవులు ఆ యొక్క రోగ స్థితిని బట్టి, వ్యాధిని బట్టి కించిపరిస్తే, దేవుడు ఏం చేస్తున్నాడంటే రోగశయ్యం మీద మన దగ్గరికి వచ్చి ఆయన మన పడకను ఆయన దర్శించి, ఇలా దేవుడు ఎప్పుడైనా కానీ వచ్చాడా, తన కుమారుడిని ఆయన పంపాడా అంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం ఆ మాటను మనం స్పష్టంగా చూడవచ్చును. యేసు అనే 5వ అధ్యాయంలో యేసయ్య ఏం చేశాడంటే 38 ఏళ్ళ నుంచి అక్కడ పడినటువంటి కోనేటి దగ్గర పడి ఉన్న వారిని చూసి వాడు బహుదినముల నుంచి అక్కడ పడి ఉన్నాడని ఆయన ఎరిగినటువంటి వాడే, నీవు స్వస్థపడకూడుచున్నావా అని అతను అడిగినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. మునుపటి దినాల్లో అనేక వ్యాధులను బట్టి మానవులు ఒకరినొకరు కూడా మరి ఆదాము హవ్వ ఎలాగైతే ఇది నీ వలన అని దేవుని దగ్గర చెప్పారో, వ్యాధి విషయం కూడా మనం అలాగే మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటా అంటే నా దోషములను బట్టి అనేటటువంటి మాటను అతడు ఒప్పుకుంటూ ఉన్నాడు. 4వ వచనం 41వ వచనంలో దావీదు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఏమంటే నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను. ఇది నా COVID-19 వల్ల మరణం కూడా వస్తుంది. లేఖనాలు చెప్పిన మాట ఏమనగా పాపం వల్ల వచ్చి జీతము మరణము. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి పాపమును పాప శాపమును కొట్టివేశాడు కదా. మరి ఇంకా కూడా మరణం ఎందుకు వస్తుందంటే మనం బ్రతుకున్నట్లుగా మనం ఆయనను ఆశ్రయించడం లేదు. ఎరిగి కూడా జీవజలముల ఓటైనటువంటి దేవుని యొద్ద మనం ఆయనను వేడుకొనడం లేదు. మనం ఎరిగి కూడా దోషరహితులమని మనము అనుకుంటూ ఉన్నాము. మనము దేవుని దగ్గర ఏమి అడగాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉండి, ఎలాగైతే ఎలీషా అడిగినటువంటి దానికి, ఎలీషా యొక్క శిష్యుడైనటువంటి ఆ యొక్క గెహాజీ అడిగిన దానికి చాలా
మనం చూస్తాం. గిహాజీ ఏం చేశాడంటే ఆయన నయమాన్ నుంచి వెండి బంగారములు ఆయన ఐశ్వర్యాన్ని కోరుకున్నవాడిగా ఉన్నాడు. ఎలీషా దగ్గర స్వస్థపరిచే శక్తి ఉంది. దేవుని ప్రభావాన్ని ఆయన కలిగి ఉన్నాడు. దేవుని ఆత్మను ఆయన కలిగి ఉన్నాడు. రెండంతల ఏలి ఆత్మలోని పాలు ఆయన మీద ఉన్నది. ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడిగా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ధనం మీద ఆయన దృష్టిని పెట్టి ఉండలేదు. ఇన్ని దినాలు కూడా క్రైస్తవులమైనటువంటి మనము అదే మాట మనకు తెలియదు కానీ బ్రేక్ త్రూ కోసం మనం చూసాం. అదేమిటో మనకు తెలియదు కానీ మనకందరికీ కూడా ఏదో రాబోతూ ఉంది, నీ మీద గొప్ప ఆశీర్వాదం దేవుడు కుమ్మరించబోతున్నాడు అనే మాట మనకు ప్రియంగా ఉంది కానీ నీ ఎదుటి నేను పాపం చేసినానని మాటను మనం చెప్పడం లేదు. ఈ లేఖనాల్లో మనం చూసినట్లయితే యోబు ఆయన తన కుమారుడు తెలియక దేవునికి విరోధంగా ఏమైనా పాపం చేశారేమో అని అరుణోదయమును లేచి ఆయన ఏం చేస్తున్నాడంటే తన కుమారుని బట్టి ఆయన దేవునికి దహన బలి అర్పించి తన కుమారులను తన కుటుంబానికి దేవునికి యోగ్యమైనట్టుగా దేవుని నీటిని ఉంచినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. నేను జ్ఞాపకం చేయడం ఉద్దేశించింది ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుని మనం కలిగినటువంటి మనము, దేవుని రక్షణ కలిగినటువంటి మనము, దేవుని ఆత్మ కలిగినటువంటి మనము ఎలీషా వంటి వారుగా మనం ఉండవలసి ఉన్నాము. ఎలీషా దేనిని కూడా ఆయన అపేక్షించలేదు. ప్రియులారా, మనం ఈ లోకంలోనికి ఏమీను తీసుకొని వచ్చి ఉండలేదు. ఈ లోకం నుండి ఏమీ కూడా మనము తీసుకొని పోము. కలిగిన వాటితో సంతృష్టి కలిగి ఈ దినాలు ఏమైందంటే నానాటికి బరాబరి పొందుట కాదు కానీ నానాటికి ఐశ్వర్యవంత అభివృద్ధి పొందుట, నానాటికి ఒకరికంటే ఒకరు కనులుగా ఉండుట, ఒకరికంటే ఒకరు హెచ్చించుకుంట, ఇలాగూ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుణ్ణి మర్చిపోయినటువంటి పాపమును మనము చేస్తున్నామని జ్ఞాపకం చేస్తున్నాను. అబీమెలెకు చూడండి, ఆయన దోషం ఆయనకి చెప్పబడింది. ఆ దోషము అబ్రాహాముకు దేవునికి వ్యతిరేకమైనటువంటిది. అది ఆయన చెప్పబడినప్పుడు దాన్ని ఆయన గ్రహించిన వాడే దేవుని దగ్గర ఆయన దేవుని తట్టు తిరిగిన వాడిగా లేఖనాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఈ దినాలు మనకి కూడా అనేకమైనటువంటి విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి. వాటిని బట్టి మనము గ్రహించాలి. దేవుని కొరకు ఎట్టి కార్యములు చేయడానికి దేవుడు మన కొరకు కార్యములు చేయట కాదు కానీ, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తా, ప్రార్థన ద్వారా దేవా నా కొరకు నా కుటుంబం కొరకు ఈ కార్యములు చెయ్యి అని దేవుణ్ణి మనం పురమాయించట కాదు కానీ, ఇది చేయని దేవునికి పని అప్పగించ కాదు కానీ, ప్రార్థించి దేవుని కొరకు ఏ కార్యమును మనము దేవుని మహింపరచడానికి చేయగలమో, మరలా చెప్తూ ఉన్నా, ప్రార్థించి నా కోసం నా కుటుంబం కోసం ఈ కార్యం చేయని దేవునికి మనం పని చెప్పడం కాదు కానీ, మనం ప్రార్థన చేస్తూ ఈ కార్యములు నేను చేయగలిగినట్లుగా నీ కోసం నేను ఏదైనా ఘనమైనటువంటి నీ నామానికి మహిమ తెచ్చేటటువంటి కార్యములు నేను చేయగలిగినట్లుగా నన్ను నీ శక్తి చేత నీ ఆత్మ చేత అభిషేకించు దేవా అని అనాయింటెడ్ ప్రేయర్స్ మనం చేయవలసినటువంటి వాళ్ళమై ఉన్నామని దేవుని సేవకులుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడే మన కోసం కార్యం చేస్తూ పోవడం కాదు కానీ దేవుని రాజ్య సభ్యునిగా, అలాగే దేవుని స్వార్థ కలిగినటువంటి వారముగా, దేవుని రక్షణ పొందినటువంటి వారముగా, దేవుని ఆత్మ పొందినటువంటి వారముగా మనం ఏమి చేయవలసినామంటే దేవుని కొరకు గొప్ప కార్యము చేయటం మనం నడుపుకోవాల్సినటువంటి అవసరం ఈ దినాలు ఉన్నదని నేను మీకు దేవుని సేవకునిగా జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆయన చెప్తున్నాడు చూడండి, ఏమంటాడంటే యెహోవా దావీదు యొక్క మాట 41వ కీర్తన 4వ వచనంలో, నీ దృష్టి యొక్క నేను పాపం చేస్తున్నాను, నన్ను కరుణించుము, నా ప్రాణమును స్వస్థపరచుము. కొంతమంది దేహాన్ని స్వస్థపరుతారు, అంతేగాని ప్రాణము స్వస్థపరచమని మనము ఉన్నాం. ఈ 107వ కీర్తన నిజంగా చాలా లోతైనటువంటి ఆత్మీయమైనటువంటి అనుభవాలను గురించి మనకు తెలియచేస్తుంది. 107వ కీర్తనలో మనం ఏకాంతంలో ఉన్నప్పుడు మనం ధ్యానం చేసినట్లయితే అందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కార్యములు, దేవుడు తన ప్రజలకు చేసినటువంటి కార్యములు మనకి తెలియవస్తాయి. యెహోవా దయాళుడు మత్తువచనముడు అన్నమాట. ఆయన కృతజ్ఞతాస్తుతి చెల్లించి ఆయన కృప నిత్యము ఉండును. దేవుడు దయగలిగినటువంటి వాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మన యొక్క కష్టాన్ని ఆయన మర్చిపోయేటటువంటి వాడు కాదు. అందుకే ఆ రోజున మాట మనం చూసినట్లయితే చదువుదాం మాట, వారు కష్టకాల మందు
యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఈ కీర్తన విడుదల గురించి మాట్లాడుతుంది. విడుదల గురించి తెలియజేసేటటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని లేఖనాలను మనం కలిగి ఉన్నాం. దేవుడు మన విమోచకుడు. ఆయన ఇశ్రాయేలును కాపాడేవాడు, కునుకడు, నిద్రపోడు. ఆయన విమోచించేటటువంటి వాడు. ఆయన ఎన్ని బాధలు కలిగినప్పుడు కూడా వాటి నుంచి మనం విడిపించడానికి ఆయన చాలిన దేవుడిగా ఉన్నాడు కనుక ఆయన విమోచకుడని మనం ఎరిగి ఉండాలి. మనం ఎంతవరకు కూడా సమృద్ధి కోసం మాత్రమే కాదు, కానీ ఆత్మ సమృద్ధి కలిగినటువంటి వారమై దేవుని సంతుష్టపరచగలిగినట్లుగా దేవుని కొరకు సేవ చేయుటకు మనము ఆయనను వేడుకోవాలి. ఎట్టి కార్యములు దేవుడు మన ద్వారా జరిగించనై ఉన్నాడో చూడండి. వారు ఇశ్రాయేలీలు వారి పితరుల కాలంలో చేసినటువంటి కార్యములను గురించి ఈ కీర్తనలో చాలా ఎక్కువగా ఈ భక్తుడైనటువంటి కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. ఇంకా 19వ వచనంలో ఆయన ముందుగా 20వ వచనంలో తన వాక్కును పంపి ఆయన వారిని బాగు చేసిన చెప్పడానికి ముందుగా రెండవ వారు వారి ప్రార్థన గురించి, ఇశ్రాయేలు ప్రార్థన గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే కీర్తనకారుడు 19వ వచనంలో 107వ కీర్తనలో కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుట్టల్లో నుండి పడిన వారముగా మనం ఉన్నాం. లేఖనాల్లో మనం చూసినట్లయితే గుట్టలో పడినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో ప్రధానంగా మనకి ఇద్దరు కనిపిస్తారు. మొదటి వాడు యోసేపు, ఇర్మియా. ఇరువురు కూడా దేవునికి అవిధేయులైనటువంటి వారి వలన అలా గుట్టలోకి నెట్టబడి ఉన్నారు. ఇరువురు కూడా మరి ఇర్మియా, ప్రవక్త అయినటువంటి ఇర్మియా, అలాగే మరి యోసేపు, ఆయన ఇరువురు కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారిగా, దేవుని దర్శనం కలిగిన వారిగా, దేవుని ఆత్మ కలిగిన వారిగా వారు ఉన్నారు. యోసేపు అయితే దేవుని ఆత్మ కలిగినటువంటి వాడై ఆయన దేవుని దర్శనముతో 14 సంవత్సరములు ఆయన ఐగుప్తు దేశమును, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి దేశమును కరువు కాలమందు దేవుని పక్షంగా పోషించిన వాడిగా యోసేపు ఉన్నాడు. అయినప్పటికీ కూడా యోసేపు గుట్టలో వేయబడ్డాడు. ఈ దినాన మన నీతిని బట్టి మనము దేవుని దగ్గర మనకున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధతను బట్టి నాకు ఇంత కష్టం వచ్చి ఈ లోకంలో ఉన్నటువంటి కోవిడ్-19 విపత్తు వలన నేను కానీ, నా సంఘం కానీ, నా కుటుంబం కానీ ఎందుకని దీనికి లోను కావాలనే ప్రశ్నను మనము దేవుని దగ్గర వేయకుండా ఆయన గుట్టలో యోసేపు చూడండి, నేను అనుకుంటాను అన్నలలాగా ఆయన్ని గుట్టలో పడేసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆయన అన్నల యొక్క ఎడబాటును బట్టి బాధపడేటువంటి వాడిగా యోసేపు ఉన్నాడు. అన్నను తను సమీపించి తదుపరి కాలం ముందు యోసేపు గుట్టలో నుంచి మిద్యానీయుల వలన లేవనెత్తబడినప్పుడు అతడు ఎన్నో కష్టములు పోతిఫరు భార్య వలన, అలాగే దేవుని దర్శనం ఆయన ఎదురు చూసిన తర్వాత తిరిగి తన అన్నలు తను కలుసుకున్నప్పుడు కూడా ఆయనలోని ప్రేమ చల్లారలేదు. వారి ఎదుట వారిని అందరినీ కూడా అక్కడ చూసినప్పుడు ఆయనకి దుఃఖం వచ్చి ఆవలకు వెళ్ళి ఎంతో కన్నీటితో ఏడ్చినట్లుగా యోసేపును మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ఈ దినాన మనము కలిగినటువంటి ఆత్మను బట్టి, మనం కలిగిన దర్శనాన్ని బట్టి, మన ఏర్పాటును బట్టి మనము గుడ్డలో పడిన రీతిగా, కష్టనష్టంలో, వేదనలో, భయంతో తరబడిన రీతిగా ఇప్పుడు ఉండవచ్చును. కానీ యోసేపు వంటి ఆత్మను మనము కలిగినట్టుకు దేవుని వేడుకొనవలసిన వారమై ఉన్నాము. యోసేపు తన దర్శనం ఆయన విడిచిపెట్టలేదు. యోసేపు తన పరిశుద్ధతను ఆయన విడిచిపెట్టలేదు. యోసేపు తన సోదరులను ఆయన విడిచిపెట్టలేదు. దేవుని యొక్క కాపుదలను కానీ మరచిపోకూడదని, మన హృదయంలో ప్రేమ అనేది శాశ్వతంగా ఉండాలి. ప్రేమ శాశ్వత కాలమునని మనము పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తున్నాం కదా. ఆ లేఖనాన్ని ఎరిగినట్టు కాదు, కానీ ప్రేమానుభవమును మనం ఎరిగి ఉండాలి. సహోదరుల కొరకు కన్నీటితో ప్రార్థించటను అబ్రహాం వల్లనే మనము కూడా సాధకం చేయవలనని దేవుని సేవకులుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపు చూడండి, గుట్టలో ఉన్నప్పుడు వారు పడిన గుట్టలో నుండి దేవుడు ఆయన లేవనెత్తగల కనుక యోసేపు ఆయన గుట్టలో నుంచి లేవనెత్తడే కాక సింహాసనమునికి ఆయనను హెచ్చించి ఉన్నాడు. అలాగే మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ఆత్మ కలిగిన వాడై
దేవుని పక్షంగా ఇర్మియా ప్రవచించినప్పుడు ఈలాగు దేవుని ప్రజలకు విరోధంగా చెర వస్తుంది అనేటువంటి మాటను ఆ దినములో ఉన్నటువంటి ఇశ్రాయేలు రాజు నమ్మలేదు, అధిపతులు నమ్మలేదు, అధికారులు నమ్మలేదు. ఎవరి మీద రాజు ఆనుకుంటూ ఉన్నాడో ఆయన కూడా నమ్మలేదు. ఎవరు నమ్మకపోయినా కానీ వారి నమ్మకాన్ని బట్టి లేక వారికి కావాల్సిన దాన్ని ఇవ్వాలని దేవుడు అనుకోలేదు. అలాగే మనకు అనుకూలంగా దేవుడు ఉండాలని మనం అనుకోవడానికి వీలు లేదు. ఒకరి ప్రవర్తన యెహోవా ఎదుట చక్కగా ఉన్నప్పుడు ఆయన వారి శత్రువులు సహా వారికి మిత్రులుగా చేయని లేఖనంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు సమస్తమును కూడా మార్చగలడు గనక స్థిర నిశ్చయితతో ఏమని చెప్తున్నాడంటే నీవు నన్ను బాగు చేయదువు. ఈ మాట ఏముందంటే విశ్వాసం ఉంది, నిరీక్షణ ఉంది, నిశ్చయిత ఉంది. సంఘం ఈ దినానే ఈ మాట చెప్పాలి, దేవుడు మనల్ని బాగు చేస్తాడు కనుక. అట్టి శక్తి ఆయనలో ఉంది కనుక మనం ఏమని చెప్పాలంటే నీవు నన్ను బాగు చేయదు. లేఖనాల్లో చాలా చక్కటి మాటను మనము చూడవచ్చునండి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఆయన గెలిసెత్తు ప్రాంతములకు ఆయన వచ్చినప్పుడు 5వ అధ్యాయం లూకా సువార్తలో ఆ యొక్క 17వ వచనాన్ని మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తుకున్నటువంటి శక్తి గురించి మనం లేఖనాల్లో మనము చూడవచ్చును. ఆయన ఎడారిలో వారిని బాగు చేస్తున్నాడు, గుట్టలో నుంచి లేవనెత్తి వారిని ఆయన హెచ్చించి ఉన్నాడు. అలాగే వారి కష్టకాలం మొదలుపెట్టినప్పుడు ఆయన వారికి విడుదల అనుగ్రహించినటువంటి వాడిగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ దినాన ఇంత మనం ఉన్నటువంటి చోట ప్రభువు మనతో ఉంటే ప్రభువులో ఉన్నటువంటి శక్తి ఏంటిదో ఈ లేఖనాల్లో మనం చూసి దాన్ని గ్రహించి ఆయన శక్తిని ఆశ్రయించాలని దేవుని సేవకులుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చదువుదాం. లూకా సువార్త 5వ అధ్యాయం 17వ వచనము. ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ యూదయ దేశముల ప్రతి గ్రామము నుండి యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను కూర్చుండి ఉండగా ఆయన ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. ఇక్కడ చక్కటి మాటలు మనం చూస్తున్నాం. ఇక్కడ బోధకులు ఉన్నారు. ఇక్కడ అది దేవాలయంలో ఆ యొక్క దాన్ని కంట్రోల్ చేసే ఇన్స్టిట్యూట్ చేసేటటువంటి పరిసయ్యులు ఉన్నారు. కానీ వీరందరికీ అతీతంగా ఉండవలసిన వాడు ఎవరంటే శక్తి కలిగినటువంటి ప్రభువు. ఈ దినాన మనం బైబిల్ బోధన ఎరిగి ఉండవచ్చును, లేక బోధించుతూ ఉండవచ్చును. కానీ మనకు కావాల్సింది ఏంటంటే we need presence of God. ఆయన యొక్క సన్నిధి మనతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన మనల్ని స్వస్థపరచగలడు. ఇక్కడ లేఖనాల్లో రాయబడింది ఆయన బోధ చేయడం మాత్రమే కాక వారి మధ్య ఆయన ఉన్నప్పుడు ఆయనకు స్వస్థపరచినట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. అనగా స్వస్థత మనకి ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడ లభిస్తుందంటే దేవుని వాక్యములో మనకు స్వస్థత దొరుకుతుంది. ఆ వాక్కు మన కొరకు పంపబడగలిగినట్లుగా మనం ఆయన్ని వేడుకోవాలి. దేవుని దర్శనం ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. అంత మాత్రమే కాక దేవుని స్వస్థపరుస్తాడని 38వ అధ్యాయము యెషయా గ్రంథము 16వ వచనంలో మరి రాజైనటువంటి హిజ్కియా యొక్క మాటలను బట్టి మనం గ్రహిస్తున్నాం. అంత మాత్రమే కాక మన మధ్య మన ప్రభువుని కలిగి ఉండాలి. ఆయన మన మధ్య ఉన్నప్పుడు మనకి ఏ విధమైనటువంటి లోటు కూడా ఉండదు. మెట్టుకు మనము ప్రభువుకు చెందినటువంటి వారము. ఆయన మనతో ఉండగా లేక మనం ఆయనతో ఉండగా ఈ లేఖనాల్లో మనం చూస్తే ప్రార్థన గురించి మనం చూసినప్పుడు 15వ అధ్యాయము యోహాను సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట ఏమనగా ప్రభువు మనతో ఉండటం మాత్రమే కాక మనము ప్రభువులో ఉండుట. దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి, దేవునికి స్తోత్రాన్ని చెల్లిద్దామండి. ప్రభు వాక్యము మనం ఎరిగి ఉండాలి, ప్రభువును మనం ఎరిగి ఉండాలి. ఆయన మాటలు కూడా ఆయన మనతో ఉండాలని దేవుని యొక్క సన్నిధిని మనము ఇక్కడ లేఖనంలో యోహాను సువార్తలో మనము చూస్తున్నాం. 7వ వచనంలో చదవమ్మా. నాయన వీరును నేను నా మాటను నిలిచెడినలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడు. ఆయన మాటలు ఆ వాక్కు ఎట్టిదో మనకు దాని యొక్క ప్రత్యక్షత మనం ఎరిగిన వారిగా ఉండాలి. ఉదాహరణకి భక్తులైనటువంటి యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను, లూకా 3వ అధ్యాయం ప్రారంభోచనాల్లో మనం చూసినట్లయితే
అరణ్యంలో ఉన్నటువంటి జకర్యా కుమారుడైనటువంటి యోహాను వద్దకు దేవుడి వాక్కు వచ్చెను. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన తన వాక్కును పంపుడే గాక ఆయనే స్వయంగా మన యొద్దకు ఆయన రానై ఉన్నాడు. మనల్ని స్వస్థపరచగలిగినటువంటి ప్రభావము వాక్యంలో ఉన్నదని ప్రభుపెట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఒక పాస్టర్ గారు ఆయన సువార్త ప్రకటించి వస్తూ ఉండగా లేక జరిగినటువంటి సంభవం ఏంటంటే ఆ రాత్రి వేళ ఆయన దాన్ని సువార్త ప్రకటించి ఆ ప్రార్థన జరిగించి తిరిగి వస్తున్నప్పుడు వర్షము బాగా మొదలైంది. ప్రార్థన రాత్రి వేళ జరిగింది, చీకటి రాత్రి, ఉరుములు మెరుపులతో వాన వస్తూ ఉంది. మరి ముందుకు సాగుతూ ఉండగా అది ఆ యొక్క ముందు ఉన్నటువంటి ఏదో కూడా కనపడడానికి కూడా కష్టమైన రీతిగా ఆ వ్యూ అనేది కారులోంచి బయటికి కనిపించడం లేదు. బయట ఉన్నది ఏంటో కూడా తెలియని పరిస్థితి. అంత పెనువాన వస్తూ ఉండగా కొంత దూరం నుంచి ఒక వ్యక్తి ఆ చొక్కా విప్పేసి ఆ చొక్కాని గాలిలోకి ఊపుతూ ఆయన ఆ కారుకి ఎదురుగా నిలబడి ఆపమని కేకలు వేస్తూ ఉన్నాడు. కారులో పాస్టర్ గారు కారు ఆపితే అతను మనల్ని ఏమైనా చేయవచ్చు, మీరు కారు ఆపవద్దని చెప్పేసి భార్య భయంతో, పాస్టర్ గారు కూడా అలాగే అనుకోని ఏం చేశాడంటే ఆయన కారుని ముందుకు పోనిస్తూ ఆయన ప్రక్కకి తిప్పినప్పుడు ఈ కారు ముందుకు పోకున్నట్లుగా ఆపివేయాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తి, రోడ్డు మీద ఉన్నటువంటి ఆ వ్యక్తి వస్త్రహీనుడిగా ఉన్న రీతిగా చొక్కాలు ఊపుతూ ఇంకా ఏం చేస్తున్నాడంటే ఆయన ఆ కారుని ఆపాలని దానికి అడ్డం పడు తన మీదకి ఎక్కుద్దని కూడా ఆయన భయపడడం లేదు. ఇంకితను తప్పుపడని ఉద్దేశం కలిగి కారును ఆయన ఆపివేసి, ఒకవేళ ఇతను మద్యం సేవించున్నాడేమో, నా కారు అడ్డం పడుతున్నాడండి, దగ్గరికి వెళ్ళి దేవుడి మాట చెప్పి ఈ వర్షంలో ఇంటికి వెళ్ళమని అతను చెప్తాము అని అనుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు చెయ్యి ముందుకు చూపెట్టి, మీ ముందు ఉన్నటువంటి వంతెన ఈ వర్షంలో వచ్చినటువంటి వరద నీటికి కొట్టుకుపోయింది, ముందు మీకు దారి లేదు, మీరు ఇలాగే వెళ్తే మీకు ఈ వారకు రోడ్డు కనబడదు కనుక మీరు నదిలో పడిపోతారు. ఇది చెప్పడానికి నేను మిమ్మల్ని ఆపడానికి ఈ వర్షంలో ప్రయాసపడుతున్నానని ఆయన చెప్పినప్పుడు పిల్లలు ఇప్పటి వరకు భయపడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఏడ్చి అతను హత్తుకొని, నీవు మా కొరకై వారంలో ఇక్కడ నిలిచి ఉన్నావు కదా, ఇది మా మీద కొరకే, నీవు లేకపోతే ఈ రాత్రి వేళ మేమేమైపోయేవాళ్ళము, ముందుకు సాగి నదిలో కొట్టుకుపోయేవాళ్ళం కదా. ప్రియులారా, నిజమే. ఈ దినాలు మనం చూస్తే బీహార్లో అనుకుంటున్నా గుర్తున్నంత వరకు నిన్న మొన్న మన ఒక వంతెన ప్రారంభమై 4 రోజులు కూడా కాలేదు, కొట్టుకుపోయింది. ఏది కూడా స్థిరంగా లేదు. అంటే వంతెన కొట్టుకుపోవడం అంటే ఆవలి గట్టుకు చేరే మార్గము లేని వారిగా మానవులు ఉన్నారు. చూడండి, వారానికి ఒక వ్యాక్సిన్ గురించిన సమాచారం వస్తుంది, కానీ నిజంగా వ్యాక్సిన్ వచ్చినా కానీ ప్రజలు నమ్మే స్థితిలో లేరు. అంతగా హృదయంలో కర్త చెందారు ప్రజలు. అంటే మనిషికి ఈ లోకంలో ఉన్నది ఏది కూడా సంతృప్తినివ్వడం లేదు, కానీ అయినప్పటికీ కూడా మనము దేవుణ్ణి పూర్తిగా, మనం హృదయం పూర్తిగా మనము సేవించలేకపోతున్నాం. ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏమనగా అది ఉపయోగపడలేదండి. ధర్మశాస్త్రము నైనను ప్రవక్తల వచనములు నైను పుట్టివేయటకు నేను వచ్చుతానని పలర్చుకుడి ఆయన యేసయ్య చెప్పాడు. ఆయన ధర్మశాస్త్రమును తన శరీరములో మన పక్షముగా నెరవేర్చాడు. ధర్మశాస్త్రం ఏదైతే కోరిందో ఆ బలిని మన కొరకు ఆయన అర్పించాడు. ఈ లోకంలో మనకి ఏమి కూడా ఇక మిగిలి లేదు. ఈ సమయానికి చేయగలమని చెప్పడానికి ఆశ మనలో లేదు. ఆశలు ఉడికిపోయిన స్థితిలో మానవాళి అంతా కూడా ఉంది. ముందుకు వెళ్ళడానికి దారి లేదు. ఆ కాలంలో వ్యక్తి ఏమనుకున్నాడంటే ఆయన దేవుడిని ఎరిగినటువంటి వాడు, దేవుడిని స్వార్థ ప్రకటించేవాడే. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి చెప్పిన దాన్ని ఆయన నమ్మలేకపోయాడు. ఈ దినాన్ని మనం నమ్మలేకపోతున్నాం. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, దయతో ఆలకిస్తారా? జకర్యాకు దేవుని పరిశుద్ధ ఆలయంలో దర్శనం అనుగ్రహించబడి యాజకుడైన జకర్యాకు బాప్తిస్మిచ్చే యోహాను తండ్రికి దేవుడికి సంతానాన్ని ఇస్తాడంటే ఆయన నమ్మలేదు. దాన్ని బట్టి దేవుడు ఆయన శిక్షించాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మన దోషములను బట్టి ఆయన మన ప్రతీకారము
చేయడం లేదు. మన దోషములు, మనందరి దోషములను యెహోవా అతని మీద మోపినని 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. మనము ఆయనను గాయపరిచి ఉండగా అతను పొందిన అతడుగా దేవుని కుమారుడు, మనల్ని ప్రేమించిన వాడు, మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుని కుమారుడు అనేటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన మార్గమందు నిలిచి మోషే అరణ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలుకు చక్కటి మాటని జ్ఞాపకం చేస్తాడు. మార్గమందు నిన్ను కాపాడుటగా నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఎంత దివ్యమైనటువంటి మాట ఇది! మార్గమందు ఆయన నిలిచి ఉండి చేతిని ఊపుతూ తన గాయాలను ఆయన చూపిస్తూ ఉన్నాడు. మనం అనుకుంటున్నాం, ఈయన ఈ గాయాలు కాల్చింది నాకు ఘనత ఇవ్వడానికి, నాకు ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, ఎనలేని సంపదలు ఇవ్వడానికి అని మనం అనుకుంటూ ఉన్నాం. కాదు కాదు, రక్షణ ఇవ్వడానికి, ఆత్మీయ స్వస్థత ఇవ్వడానికి, విడుదల ఇవ్వడానికి, విమోచకుడు. దేవునికి ఉన్న పేరు ఏంటంటే ఇశ్రాయేలు విమోచకుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. ఆయన మన విమోచకుడు, పాపము నుంచి విమోచించిన వాడు. ఆయన దొంగము నుంచి కూడా విమోచించగలడు. కానీ కీర్తనకారులు 41 కీర్తన 4వ వచనంలో చెప్పినట్టుగా దోషములను గురించి మనము దేవుని యొక్క ఒప్పుకునే మనసును మనము కలిగి ఉండాలి. ఈ దినాన్ని మనం ఏం చేస్తున్నామంటే మన దోషములను మనము వెనుక దాచిపెట్టుకొని, ఎదుటివారి దోషములను మనం ఏం చేస్తున్నామంటే వెతికి పట్టుకొని మనకి మనమే నీతిమంతులమని అనుకుంటూ ఉన్నాము. అలాగూ కాదు, ఎవరికి వాళ్ళమే మనము దేవుని దగ్గర. దావీదు చూడండి ఎంత ఘనుడై ఉన్నాడు. లేఖనాల్లో మనం చూస్తే నాకు చాలా ఇష్టమైనటువంటి మాట యెషయా గ్రంథంలోనే 38వ అధ్యాయంలోనే ఈ మాట అనేక మార్లు నేను సంఘంలో చెప్తూ ఉంటాను. ఆయన తనను బాగు చేస్తాడనే మాటను చెప్పిన తర్వాత కూడా నీవు నన్ను బాగు చేయదు అని 16వ వచనంలో చెప్పినటువంటి హిజ్కియా ఏమంటాడంటే 17వ వచనంలో ఆ 3వ భాగం చదువుదాం. నీ వీపు అనే మాటను చదువుదాం. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. ఎంత చక్కని మాట ఇది! నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. హిజ్కియా ఆయన ఒక రిఫార్మర్, సంస్కర్త, దేవాలయం బాగు చేసిన వాడు, అభివృద్ధి పరిచినటువంటి వాడు, వేలాది విస్తారమైనటువంటి బలులను దేవునికి అర్పించినటువంటి వాడు, ప్రవక్త అయినటువంటి యెర్మియాతో కలిసి పనిచేసినటువంటి వాడు. ఆయన కూడా తన దోషములను దేవుని ఎదుట ఒప్పుకోవడం మాత్రమే కాక దోష విముక్తి పొందినటువంటి వాడై నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ కూడా నీవు పారవేసి ఉన్నామని దేవుని దగ్గర వినయంగా ఆయన ఒప్పుకుంటూ ఉన్నాడు. మనం ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని దగ్గర మనం వేడుకుందాం, ప్రభా నా దోషములను క్షమించు నాయనా. యువలే మన బిడ్డల విషయమై దేవుని దగ్గర మనం వేడుకుందాం. ప్రక్కవారి బిడ్డలు మనం చూడవద్దండి. మనల్ని మనం దేవునికి కనపరుచుకుందాం. ఈ కారు ఆగకపోతే అది ముందుకు వెళ్తే నదిలోకి వెళ్ళిపోతుంది. అలాగే ఈ దినాన మనం చాలా కష్టమైనటువంటి స్థితిలో ఉంది. ఒకటి వెంబడి ఒకటి అధికారులు మాట బయటకు చెప్తూ ఉన్నారు. ఒక ఆయన అంటాడు 2 కోట్లైనా కానీ కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య మీరు భయపడనక్కర్లేదంటాడు. ఇంకొక ఆయన ముందు చూపు కలిగి ఒక మాట చెప్తాడు. ఏమనంటే 40 కోట్లైనా కానీ 130 కోట్లలో 40 కోట్ల మందికి వచ్చినా కానీ మీరేమీ భయపడక్కర్లేదు. ఎందుకని ఇంకా 90 కోట్ల మంది ఉంటారు కదా. పోయే 40 కోట్లలో ఎవరన్నా ఉంటే ఎవడన్నా ఉద్ధరిస్తాడా అంటే మనల్ని ఏం చేస్తుందంటే అధికారులు విడిచిపెట్టారు, రాజులు కూడా విడిచిపెట్టారు. చాలా దుర్బలమైన స్థితిలో మానవాళి ఈ దినాన ఉంది. ఇప్పటికైనా కానీ మనం దేవుణ్ణి ఆశ్రయిద్దాం, ఆయనకు మోచుకుడని మనం ఎరిగి ఉందాం. ఏ గుంటలో మనం పడ్డామో, ఏ గుంట ఏమో కానీ విద్యానీయులు లేవనెత్తగలిగినట్లుగా గుంటలో ఉన్నటువంటి యేసేపును దేవుడు వారికి కనపరుచున్నాడు. అలాగే ఆ నాశనకరమైన గుంటలో నుండి ఆయన తనని తప్పించి ఉన్నాడని కీర్తనకారుడు దేవుని పొగిడినట్లుగా లేఖనాల్లో మనము చూస్తాము. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుని 40వ కీర్తన, ఆయన నాకు చెవికి నా మొర. ఇక్కడ కూడా ప్రార్థనే. అబ్రహాం జీవితంలో ప్రార్థన, యెషయా జీవితంలో ప్రార్థన, హిజ్కియా జీవితంలో ప్రార్థన, అలాగే
దావీదు జీవితంలో ప్రార్థన, ఇది కూడా దావీదు కీర్తనే. దావీదు ఏమిటంటే 42వ వచనాన్ని చదువుదామండి. నాశనకరమైన గుట్టలో నుండి, చీకటిగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. ఊబిలో ఉన్నటువంటి ఆ యొక్క సిగట, బంక, మన్ను ఇవన్నీ అంటుకుంటే అవి ఆ నేలతో కడిగి వేయవచ్చు. లేక ఈ లోకంలో ఉండే పాపదోషం మనల్ని పట్టుకుంటే క్రీస్తు రక్తంలో కడిగి వేయవచ్చు. కానీ ఏమీ చేయకుండానే, మనకు సంబంధం లేకుండానే రోడ్డు మీద వెళ్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం, జాబ్ చేస్తున్నాం, పని చేస్తున్నాం, బిడ్డల కోసం ప్రయాసపడుతున్నాం, మనం ముందుకు సాగుతున్నప్పుడు అది ఆ వైరస్ మన మీదకి వస్తే దాని నుంచి తప్పించుకునే మార్గం లేనిదిగా ఈ దినాన మానవాళి ఉంది. దేవుడు పాడగలడు. ఆయన తన చేతులు చూపిస్తున్నాడు. అందులో ఏమున్నాయంటే ఆయన పొందినటువంటి దెబ్బలు ఉన్నాయి, మన కొరకు ఆయన పొందినటువంటి గాయాలు ఉన్నాయి. తోమా ఆ గాయాలను ఎరిగిన వాడిగా ఉన్నాడు కనుక బాగా జ్ఞాపకం ఉంచుకొని ఆయన చేతి మేకులు కొట్టబడినటువంటి ఆ చోట నా చేతిని ఉంచాలని కోరుకున్నాడు. ఆ గాయం నుండి కారినటువంటి రక్తము మనల్ని దినాన పరిశుద్ధపరచవలసి ఉంది, మనల్ని దినాన స్వస్థపరచవలసి ఉంది. ఆయన గాయాన్ని ఎరిగి ఉందామండి. ఇంతకాలము కూడా మన అభివృద్ధి కొరకు, ఆశీర్వాదం కొరకు మనము ప్రార్థనలు ఎరిగి ఉన్నాము. ఈ దినాన ఆయన గాయాలు చూస్తూ మనం ప్రార్థన చేద్దాం. ఆయన గాయాలు చూస్తూ మనం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. సోదరులతో ఉన్నప్పుడు వారి దేవుడు వారిని తనని యాకోబు గర్భాలు పుట్టించడాన్ని బట్టి వారితో తనకున్నటువంటి ప్రేమను జ్ఞాపకం చేసుకొని యేసేపు దుఃఖపడ్డాడు కదా. సంఘముతో సహవాసంతో మనం ఉన్నప్పుడు మనం ఎంత ఆ ప్రేమను పొందాము, ఎంత అద్భుతంగా ముందుకు సాగాము. ఆ దినాన్ని మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. సంఘము లేకుండా, సహవాసం లేకుండా, దేవుడు లేకుండా, దేవుడి శక్తి లేకుండా, దేవుడి చే స్వస్థత లేకుండా ఏం పొందుకోగలం మనం? లేదు కదా. ఆయన తన వాక్కును పంపి మనల్ని ఆయన బాగు చేస్తాడు. మనల్ని మాత్రమే కాదు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. వారు పడినటువంటి కుంటలలో నుండి వారిని ఆయన విడిపించినని కీర్తన గ్రంథము 107వ కీర్తన 20వ వచనంలో మనం చూస్తాం. ఆయనలో స్వస్థపరిచే శక్తి ఉంది. ఆ శక్తి గల హస్తానికి మనం అప్పగించుకుందాం, స్వస్థ పొందాము, అపాయముల నుంచి, విపత్తుల నుంచి తప్పించబడ్డాము. దేవుడి మాట మన వెనుకల్లో దీవించుగాక. పాట పాడి దేవుడి నామాన్ని మహింపరుద్దాము. అందరూ కూడా ఏకీవించాలని, ప్రార్థనతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. మీకు మనం చేస్తున్నాం. యెహోవా రఫా, యెహోవా పరచావే, వందనమయ్యా. యెహోవా రఫా, యెహోవా రఫా, స్వస్థపరచావే, వందనమయ్యా. నన్ను స్వస్థపరచావే, వందనమయ్యా. నిన్ను నా మనసుతో ఆరాధింతు, నిన్ను నా బలముతో
రాలేకపోయినటువంటి వారు సంఘస్థులు కానీ శ్రేయభిలాషులు సమీపస్తులు సమయాన్ని బట్టి అవకాశాన్ని బట్టి ఆన్లైన్లో మీరు రేపు ఉదయం 11 గంటల నుంచి ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘం కోసం తాలూకాలో లైవ్ వర్షిప్ చూడవచ్చును. సంఘ బిడ్డలు కూడా ఉదయకాలం 10:45 నుంచి సంఘానికి రండి. 1:30 ఆరాధన జ్ఞాపకం ఉంచుకొని దానికి తగినట్టుగా ముందుగా వచ్చి ఆరాధన మీరు పాల్పొందాలని ప్రభువు తెలియజేస్తున్న దేవుని కృప మీకు తోడైవును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాల కారణం చేయడం దేవా స్తోత్రాలుడా కరుడా పరిశుద్ధ ఈ ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు ఇతని సహాయం మాకు అనుగ్రహించినావు. ఇతని జీవితం మాకు తోడుగా ఉన్నావు. ఇతని జీవితం ముందు ఇటు కృప అనుగ్రహించినావు. రాబో కాలం కూడా అటు కృప అట్టి మేలుడు మాకు అనుగ్రహించడా కీడుషం తొలగించండి. కుటుంబాల మధ్య మీరు నడుతండి. బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు నాయన సంఘ బిడ్డల పక్షంగా కుటుంబాల పక్షంగా మీరు ఉండమని వేడుకొస్తున్నాం తండ్రి. దినములు మేము ఉండేగా నాయన ఈ యొక్క దినములలో నీ పత్రపాలని బిడ్డలు పడకున్నట్టుగా వారి చుట్టూ మీకు ఖర్చుపెరించండి నాయన. నీవు లేనంతే దేవుడు తండ్రి. మేమున్న పరిస్థితి నుంచి నాశనకరమైన జగటికల దొంగమూపిగా ఉన్నటువంటి ఈ గుంట నుంచి మమ్మల్ని లేవనెత్తండి తండ్రి. దర్శించాయన వారు నిద్రించి చూడగా నీ దర్శన భాగ్యం వారికి దయచేయండి తండ్రి. మీరు వారితో మాట్లాడటవా నీ మాటలు వేయండి తండ్రి. సమృద్ధి దయచేయన బలహీనత తీసేసి బలపడుతున్నాయన అక్కలను తీర్చి ఆశీర్వాదాలు పెంచుతండి. సంశిష్యాల తోడుగా ఉండి ఉపవాసం ప్రార్థన చేసిన వారిని నాయన విడువకు ప్రార్థన చేసిన వారిని నాయన మొర ఆలకించి నేను ఆయనకు విజ్ఞాపన చేయగా ఆయన నా మొర ఆలకించిన భక్తులు చెప్పినట్టుగా సంఘములో నీ ప్రజల మధ్య వారు నీకు సాక్షిగా ఉన్నట్టుగా మా అందరి పక్షంగా మీరు తండ్రి దేవతని చెవికి మొర ఆలకించి మీ దయ చొప్పున మేలు చేసి నాయన మునుపటి స్థితి లోకంలో దయచేయమని ఈ మనవులు మా ప్రభువును మీ ప్రికుమారుడైన యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, సన్నిధి, కాపుదల, నడిపింపు కూడిన మనకును మన ఇంటి వారికి మన నిలబడకు మనలోనే ఆయన పరిశుద్ధ పాస్టర్ ప్రార్థన చేసి